క్రైస్తవ విశ్వాసం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు కన్య గర్భమున జన్మించాడు. ఎందుకంటే ఆయన జన్మతః పరిశుద్ధుడు, అంతే. ప్రభు పరిశుద్ధుడండి. మనకులాగా స్త్రీలకి పురుషులకు బావులుగా పుడితే ఆయన దేవుడు కానే కాడు. చాలామంది అడుగుతారు, యేసుక్రీస్తుకున్న పరిశుద్ధత ఏంటి అంటే, ప్రత్యేకత ఏంటి అంటే, పరమగీతాల్లో వ్రాయబడినట్లు వేరు పురుషుని కన్నా నీ పురుషునికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, నా పురుషుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు 10,000లో అతి శ్రేష్ఠుడు, అంతే. మనకులాగా పుట్టిన వారు ఎవ్వరూ దేవుళ్ళు కాదండి. స్త్రీ పురుషులకు పుట్టిన వాళ్ళు ఎవరూ దేవుళ్ళు కాదు. ఎందుకంటే దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్లు, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. యేసయ్య కన్య గర్భమున జన్మించాడు. 700 సంవత్సరాల క్రితం ఉన్న ప్రవచనం నెరవేరు సూచన సూచన సూచన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం, దేవుని వాక్యాలను ధ్యానం చేద్దాం. ప్రభువారు మొదటి సూచన అయిపోయింది, రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. రెండవ రాకడ కూడా ప్రభు అనేకమైన సూచనలు చెప్పారు. ఆయన ప్రభు రాకకు సూచనలు లేవు, కానీ రాకడకు సూచనలు గుర్తుపెట్టుకోండి. ప్రభువు రాకకు సూచనలు లేవు. ప్రభువు రాక అంటే ప్రభు మధ్యాకాశానికి రావటం. ప్రభువు రాకకు సూచనలు బైబిల్లో ఏమి లేవు. ప్రభు రాకడకు సూచనలు ఉన్నాయి. అనగా 7 ఏళ్ల శ్రమలకు సంబంధించిన సూచనలు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. ప్రభు ఎప్పుడు వస్తాడంటే ఆయన క్షణంలో వచ్చేస్తాడు. ఆయన తూర్పున మెరుపు పుట్టి పడమన్న ఏ విధంగా కనబడుతూ ఉంటుందో ప్రభు రాకడంతే. దొంగ ఎలాగూ వస్తాడో ప్రభు రాక అలాగే ఉంటుంది. కాబట్టి మనం సిద్ధపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం యేసుక్రీస్తు ప్రభు ఎందుకోసం వచ్చాడు అని ప్రతిరోజు ఈ నెలంతా మనం అదే ధ్యానం చేయాలి. యేసయ్య ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, మన కోసం ఏం చేసేసాడు, ఆయన ఏం చేశాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు, ఇవి కనుక ధ్యానం చేసుకుంటా ఉంటే మనం నిజమైన క్రిస్మస్ చేసుకున్న వారం అవుతాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.